కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము ప్రథమాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము ప్రథమాశ్వాసము. లక్ష్మీ పార్వతి అనే పేరుగల మధుర శక్తులతో అంతరాయం లేకుండా కూడి ఉండటం చేత ఎల్లప్పుడూ మహానందంలో తేలియాడుతూ ఉండే అంతరంగంతో అలరారే మహానుభావ ఓ హరిహరనాథ అవధరించుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము ప్రథమాశ్వాసము. శోకమగ్నండగు ధర్మజుని కృష్ణాదులు ప్రబోధించుట. వచనము. స్వామి జనమేజయుడికి వైశంపాయనుడు ఇట్లా చెప్పాడు. ఈ విధంగా భీష్ముడికి జలతర్పణాదులు చేసి ధర్మరాజు ధృతరాష్ట్రుడిని ముందుంచుకుని గంగను దాటి ప్రయాణం చేసి ఆ నదీతీరంలో ఉత్పలమాల. ఆ ధర్మరాజు మిక్కిలి శోకంతో దుఃఖపడుతూ కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా ధైర్యం రవ్వంతకూడా లేక క్రూరమైన బాణాల తాకిడికి నేలకూలే ఏనుగువలే నేలమీదికి ఒరుగుతుండగా అది చూచి శ్రీకృష్ణుడు చెప్పగా భీముడు ఆయనను క్రిందపడకుండా పట్టుకున్నాడు. ఆటవెలది. అట్లా పట్టుకుని భీముడు తన భుజంపైననున్న అంగవస్త్రాన్ని నేలమీద పరచి ధర్మరాజును నెమ్మదిగా దానిపైన కూర్చోపెట్టాడు. అర్జున నకుల సహదేవులు మిక్కిలిగా బాధపడుతూ తమ అన్నగారిని పొదివి పట్టుకున్నారు. వచనము. శ్రీకృష్ణుడు తగిన ఓదార్పు మాటలతో ఆ ధర్మరాజును మేలుకొలిపాడు. ఆ సమయంలో ధృతరాష్ట్ర మహారాజు ఆ ధర్మరాజుకు దగ్గరగా కూర్చుని ఇట్లా అన్నాడు. సీసము. జనమేజయుడికి వైశంపాయనుడు ఇట్లా చెప్పుతున్నాడు. రాజా. అట్లా ధర్మరాజు సేదదీరిన తరువాత ధృతరాష్ట్రుడు అతడి దగ్గర కూర్చుని ఇట్లా అన్నాడు. నాయనా, క్షత్రియ ధర్మంతో యుద్ధం చేసి భూమిని సంపాదించావు. ఇప్పుడు శోకించటం ఎందుకు? పైకి లెమ్ము. నీ తమ్ములు నీవు ఈ రాజ్యాన్ని అనుభవించండి. ఇది దుఃఖించవలసిన సమయం కాదు. ఎందుకు చింతిస్తావు? అని చెప్పి తాను విదురుడి నీతి మాటలను వినకపోవటం, సుయోధనుడి దుర్మార్గం, చెడుబుద్ధిగల సుయోధనుడిని తాను కూడా అనుసరిస్తూ రావటం వలన ధర్మం నశించి ఇంత కీడు పుట్టటం అంతా వివరించి చివరికి తాను గాంధారి ఇట్లా శోచించవలసిన పరిస్థితి రావటాన్ని చెప్పి, కుమారా, ఒంటిరివాళ్లం, ఏ దిక్కులేని బక్కవాళ్లం, మమ్ములను నీవే చూచుకునాలి, మా దుఃఖాన్ని నీవే పోగొట్టాలి అన్నాడు. వచనము. ధృతరాష్ట్రుడి మాటలు విని ధర్మరాజు మౌనంగా ఉండిపోగా కృష్ణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. బంధువులు ఏడుస్తూ ఉంటే చనిపోయిన వారి ఆత్మలు పరితపిస్తాయి. అంతేకాకుండా నీ దాయాదులు వీరోచితంగా వెనుదిరగక పోరాడి స్వర్గలోకాన్ని పొందారు. వారిని గురించి శోకించవలసిన అవసరం ఏముంది? ఏడిస్తే పోయినవారు తిరిగి వస్తారా? అని చెప్పి మళ్లీ ఇట్లా అన్నాడు. కందము. రాజా, పెద్దలు చెప్పే మాటలను వినాలి అంటే ధృతరాష్ట్రుడి మాటలను వినాలని అర్థం. నీవు మునుపు భీష్ముడి వలన నుండి ఎన్నో ధర్మాలను విన్నావు. ఇంకా చింతిస్తూ కూర్చోవటం బాగాలేదు. నీ చింతను వదిలిపెట్టుము. దుష్టచిత్తులు మాత్రమే అట్లా జరిగిపోయిన దానిని గురించి చీకాకు పడుతూ కూర్చుంటారు. అందుచేత నీకు ఇది తగిన పని కాదు. వచనము. వ్యాసుడు, నారదుడు మొదలైనవారు నీకు ఎన్నో రీతులుగా నీతి బోధ చేశారు కదా. వారి సుభాషితాలను ఒకసారి భావన చేయుము. చంపకమాల. రాజా, సాటిలేని దక్షిణలతో కూడిన మహాయాగాలు చేయుము. దేవతలను దేవతలను మిక్కిలి భక్తి శ్రద్ధలతో అర్చించుము. నీ రాజ్యంలోని ప్రజలను సదా రక్షించుము. బాంధవులకు వలె వారికి సుస్థితి కలిగించుము. ఎప్పుడూ అతిథులను అభ్యాగతులను భగవత్స్వరూపులుగా పూజించుము. వచనము. శ్రీకృష్ణుడు అట్లా చెప్పగా విని ధర్మరాజు వ్యాసుడిని చూచి, స్వామి, మీ దయా ప్రేమలు మా మీద ఎప్పుడూ మిక్కిలి గొప్పగా ఉంటూ వచ్చాయి. మమ్ములను మీరు ఎన్నో విధాలుగా రక్షించారు. ఇక మీద నాకు అడవికి వెళ్లటానికి అనుమతి ఇస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అట్లా వెళ్లకుండా పోతే తాతగారైన భీష్ముడిని, అన్నగారైన కర్ణుడిని చంపిన ఈ మహాపాపానికి నిష్కృతి ఎట్లా కలుగుతుంది?
ఏమి చేస్తే ఆ మహాపాపం పోతుందో ఆ వ్రతవిధిని నాకు అనుగ్రహించండి అని అడుగగా వ్యాసమహర్షి ఇట్లా అన్నాడు. సీసము. ఎంతో శ్రద్ధవహించి ఇంతవరకు శ్రీకృష్ణుడు నేను నీకు చెప్పిన నీతి వాక్యాలన్నీ వరదలో కలిశాయా? లేక నీ బుద్ధి వాటిని అంగీకరించలేదా? ఏమైనా వినుము, మనిషి చేసే పనులకు కర్త అతడు కాడు. పరమేశ్వరుడు ఎట్లా చేయుమంటే మనిషి అట్లా మంచి చెడులను చేస్తుంటాడు. అందుచేత నీ మనస్సులో పాపకర్మ విషేకమైన అనుమానమేదైనా ఉంటే యాగాల ద్వారా, దానాల ద్వారా దానిని తొలగించుకునుము. ఎక్కువగా దక్షిణలు ఇచ్చి అశ్వమేధయాగాన్ని భక్తి శ్రద్ధలతో చేయుము. దానితోనే నీ మనసులోని పరితాపమంతా పోతుంది. శ్రీరామ, పూరు, భరత చక్రవర్తులవలే బాగా దానాలు చేయుము, నీకు మంచి కలుగుతుంది. చంపకమాల అని వ్యాసుడనగానే ధర్మరాజు, స్వామీ, అశ్వమేధయాగంలో అభిలాష ఉన్న రాజుకు ఏ పాపాలు అంటవని పెద్దలు ఎంతోమంది చెప్పగా ముందు కొద్దిగా విన్నాను. నీవు ఉత్తమ పురుషుడవు, నీ వాక్యం మనోహరమైనది, నీ ప్రజ్ఞ మహనీయమైనది, కనుక నీ మాటలనే ప్రమాణంగా గ్రహిస్తాను. అశ్వమేధాన్ని భక్తి శ్రద్ధలతో దైవప్రీతికరంగా తప్పకుండా చేస్తాను. వచనము అని చెప్పి, మునీంద్ర, నా విన్నపం ఒకటి ఉన్నది, దయచేసి వినండి. అశ్వమేధయాగంలో అధికంగా దక్షిణలు ఇయ్యవలసి ఉంటుందన్న విషయం మీరు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు నా వద్ద ధనం లేదు. యుద్ధంలో చనిపోయిన రాజుల భార్యలు, శిశువులు మిగిలారు. వారు దుఃఖ సముద్రంలో మునిగి ఉన్న ఈ సమయంలో నేను వారి నుండి ధనం లాగటం మిక్కిలి హేయమైన పని, దుస్సాధం కూడా. మునుపు దుర్యోధనుడు నాపై అసూయతో ఎంతో మంది వ్యసనపరులైన రాజులను అతిగా గుంపులను చేరదీసి ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టటం వలన ఈ రీతిగా భూమి, ధనాగారం నాశనమయ్యాయి. అందుచేతనే కోసం ఈనాడు ఈ విధంగా లేమికి గురి అయింది. ధనం సంపాదించటానికి మరొక మార్గం ఏమిటో నాకు గోచరించటం లేదు. కాబట్టి మీరు నాపైన కృపతో మంత్రిత్వం వహించి ఏమి చేయాలో చెప్పండి అని ప్రార్థించగా ఆ వ్యాసమహర్షి పరమాదరంతో ఆ మహారాజును చూచి కొంచెం సేపు ఆలోచించి ఇట్లా అన్నాడు. సీసము. మహారాజా, మరుత్తుడనే ఒక రాజు యజ్ఞం చేసి గొప్ప ధనరాశులను బ్రాహ్మణులకిచ్చాడు. ఆ బ్రాహ్మణులు ఆ ధనం చాలా ఎక్కువ కావటం వలన సమృద్ధిగా తమకు కావలసినంత ఇళ్లలో ఉంచుకుని తక్కిన ధనాన్ని ఒక నిధిగా ఒక అనుకూలమైన చోట దాచిపెట్టుతూ అందరూ ఒకే మాటగా ఈ నిధిని ఎవరు కనుగొంటారో ఇది వారిదే అని అన్నారు. కాబట్టి నాయనా, ఆ ధనాన్ని తీసుకొనివచ్చి కావలసినంత ఖర్చు పెట్టుకునుము అని మహర్షి చెప్పగా ధర్మరాజు మహాత్మా, ఆ మరుత్తుడు అంత కాంచనం ఎట్లా సంపాదించాడు అని అడిగాడు. కందము. ధర్మరాజు అట్లా అనగా వ్యాసమహర్షి, ఓ రాజా, మరుత్తుడి కథ గొప్ప పుణ్యప్రదమైన కథ. ఈ కథను నీవు వినాలని కోరుకునటం చాలా మంచి విషయం. ఈ కథను నీవు వీనుల విందుగా విని తరించుము, చెప్పుతాను. వచనము అని చెప్పి ఇట్లా మరుత్తుడి కథను వివరించటం మొదలుపెట్టాడు. కృతయుగంలో దండనీతిని ప్రవర్తింపజేసిన మనుచక్రవర్తికి ప్రజాని అనే కొడుకు పుట్టాడు. అతడికి క్షుతుడు, క్షుతుడికి ఇక్ష్వాకుడు కలిగారు. ఇక్ష్వాకుడికి 100 కుమారులు. వారిలో పెద్దవాడు వింసుడు, అతడి కొడుకు వివింసుడు. అతడికి 15 మంది కొడుకులు పుట్టారు. వారిలో పెద్దవాడు ఖనీనేత్రుడు. అతడు మిక్కిలి బలపరాక్రమాలున్నవాడు, దుర్మార్గుడు, తన తమ్ముళ్లతో కలిసి ధర్మ మార్గంలో జీవించినవాడు కాడు. అతడు చివరికి తన సోదరులు 14 మందిని నాశనం చేసి రాజ్యాన్ని కైవసం చేసుకొన్నాడు. సీసము. మంత్రులను ద్వేషించటం, సజ్జనులను అవమానించటం, ప్రజలను హింసించటం నిత్యకృత్యాలు కావటంతో ముష్కరుడైన ఆ రాజును రహస్య పన్నాగం ద్వారా మంత్రులు తొలగించి అతడి కుమారుడిని రాజ్యానికి పట్టం కట్టుకున్నారు. ఆ రాజకుమారుడు తన తండ్రి దుర్మార్గం వలన పతనావస్థను పొందటం గుర్తించినవాడై మంత్రులు, పురోహితులు మొదలుగాగల జనులందరి హృదయాలోనూ ప్రేమాభిమానాలు కలిగేటట్లు సత్యం, న్యాయం అనుసరిస్తూ నిత్యధర్మపరుడుగా ప్రవర్తించాడు. నిత్యదానశీలుడై తన ఆస్తినంతా విప్రులకు దానమిచ్చివేసి దారిద్ర్యంతో బాధపడ్డాడు. కందము. దానివలన అతడి సైన్యం క్షీణించిపోయింది, బలహీనమైనది. ఇది గుర్తించిన శత్రువులు పెద్ద సైన్యబలంతో రాజ్యాన్ని ఆక్రమించి ఆ రాజును ఓడించి తరిమివేశారు. ఆ రాజు తన ఆప్తులతో కలిపి. కందము. ఆ రాజు తన ఆప్తులతో అడవికి వెళ్లాడు. మునులు కూడా ఆశ్చర్యం పొందే విధంగా ఆ రాజు నియమనిష్టలతో ఆ అడవిలో తపస్సు చేసి
గొప్ప ప్రభావశాలి అయ్యాడు. కందము నిర్మలమైన మనస్సుతో చేతిని దండంవలె చేసుకుని గొప్ప తపశ్శక్తితో శరీరాన్ని దమింపచేశాడు. ఓ జనమేజయ మహారాజా! దానితో ఒక పరమాద్భుతం జరిగింది. వచనము అదేమిటో చెప్పుతాను వినుము. కందము సేవకులు, గుర్రాలు, ఏనుగులు, రథాలు, శూరులైన సైనికుల సమూహాలు, మిక్కిలి కాంతిచేత ప్రకాశించే బంగారు రాసులు చూడటానికి ఆశ్చర్యం కలిగిస్తూ అక్కడ పుట్టాయి. వచనము ఇట్లా సైన్యబలం, ధనం రెండూ కలుగగా. కందము ఆ రాజు శీఘ్రంగా శత్రురాజులపైన దండెత్తి యుద్ధంలో వారిని సైన్యయుతంగా చంపి, తక్కిన వారిని అడవులలోకి పారద్రోలి, విజయం పొంది వైభవంతో అతిశయించాడు. కందము చేతిని దమనం చేసినందువలన అతడికి కరంధముడని పేరు వచ్చింది. గొప్ప కాంతి, సంపద, పరాక్రమం, దయ, ధృతి కలిగి ఆ రాజు రాజ్యం ఏలాడు. తేటగీతి సమదమ సత్య శౌచాలు కలిగి ఆ రాజు నిరంతర యజ్ఞదీక్షితుడై అంగిరస మహర్షి ఉపద్రష్టగా సారథ్యం వహించి నడిపిస్తుండగా అశ్వమేధయాగాలు చాలా మార్లు చేసి అన్ని లోకాల వారిచేత ప్రశంసలు పొందాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము, అశ్వమేధ పర్వము, ప్రథమాశ్వాసము. వేదవ్యాస మునీంద్రుండు ధర్మజనుకు మరుత్తుని చరితమ్ము సెప్పుట. కందము ఓ రాజా! ఆ కరంధముడి మనుమడు మరుత్తుడు. అతడు నిర్మలమైన కీర్తి కలవాడు, విష్ణుసదృశుడు, 10,000 ఏనుగుల బలమున్నవాడు, ధర్మతత్వస్థితి తెలిసినవాడు, మహాతేజోవంతుడు. ఉత్పలమాల రాజా! ఆ మరుత్తుడనే రాజు వైభవం యొక్క పెంపు మిక్కిలి ప్రకాశించేటట్లుగా అశ్వమేధ యాగం చేస్తూ యజ్ఞంలోని మంచి పదార్థాలను దాచటానికి వీలుగా నిడివి కలిగిన పెద్ద పెద్ద బంగారు కుండలను లెక్కకు మిక్కుటంగా చేయించాడు. ఆ కుండలు నానా విధాలైన ఆకారాలతో అత్యధిక కాంతితో మెరిసిపోతున్నాయి. వచనము అట్లా సిద్ధం చేసుకుని ఆ మరుత్తుండు చంపకమాల హిమగిరి సానువులలో మిక్కిలి వైభవంతో శాస్త్రయుక్తంగా యజ్ఞం జరిపి, బ్రాహ్మణ సమూహాలకు తృప్తి కలిగేటట్లు సభక్తికంగా కుప్ప తెప్పలుగా బంగారం దక్షిణగా ఇచ్చాడు. యజ్ఞం సమగ్రంగా పూర్తి కావాలన్న ఆసక్తితో బంగారుతో చేయబడి ప్రకాశిస్తున్న ఇంటిలో వాడే చెంబు, పళ్ళెం వంటి ఉపకరణాల సముదాయాలను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. వచనము అని చెప్పిన వ్యాసుడు ఈ వృత్తాంతం మరుత్తుడి వంశగౌరవాన్ని, అతడి సంపదలోని వైశిష్ట్యాన్ని చెప్పటం కొరకు చెప్పాను. అతడికి ఆ ధనం ఎట్లా వచ్చిందో చెప్పుతాను వినుము. ఆ క్రతువును ఆయన ఎట్లా చేశాడో కూడా వివరిస్తాను. ఆ విధంగా కరంధముడనే పేరు పొంది మనువంశదీపకుడై ఒప్పిన ఆ రాజు తన తపశ్శక్తి చేత మహాత్ముడైన అంగిరసుడు తనకు ఉపద్రష్టగా చాలా అశ్వమేధాలు చేయించటం చేత పుట్టిన ప్రభావంతో రాజులందరూ సేవిస్తుండగా గౌరవప్రదమైన రాజ్యాన్ని ఏలి, తాను కోరినప్పుడు తన బొందితో సహా స్వర్గానికి వెళ్లిపోయాడు. ఆ రాజు కొడుకు అవీక్షిత్తు. అతడు భూభారాన్ని వహించటంలో సమర్థుడై తండ్రిని పోలి ప్రజలను పరిపాలించాడు అని చెప్పాడు. చంపకమాల ఓ ధర్మరాజా! వినుము. ఆ మరుత్తుడు ఆ అవిక్షిత్తుడి కుమారుడే సుమా. ఆ మరుత్తుడు తండ్రి పోయాక రాజ్యపాలన చేపట్టి దయగలవాడని, పూజ్యుడని, దండనీతి విశారదుడని, దానగుణం కలవాడని పేరు పొందాడు. అతడి రాజ్యం సుస్థితిని పొంది వెలుగొందింది. ఆ రాజు తన పెంపుతో ఇంద్రుడిని కూడా లెక్క పెట్టలేదు. అతడికి తన దీక్షపైన అంత విశ్వాసం ఉన్నది. ఇది చూచి ఇంద్రుడు పట్టరానంత అసూయను పెంచుకున్నాడు. కందము ఆ ఇంద్రుడు కూడా ఆ మరుత్తుడిపై ఈర్ష్య కలిగి, ఈ రాజు తన పుణ్యకార్యాలతో తనను మించిపోకూడదు అనే చింతలో మునిగిపోయినవాడై తన మంత్రి అయిన బృహస్పతి నివాసానికి వెళ్ళాడు. వచనము వెళ్ళి ఆ బృహస్పతితో ఇట్లా అన్నాడు. సీసము పుణ్యాత్మా! మరుత్తుడు తాను చేయదలచిన యజ్ఞానికి ఉపద్రష్టగా ఉండటానికి నిన్ను వరించాలని అనుకుంటున్నాడు. స్వర్గాధిపతినైన నాకు ఉపద్రష్టగా ఉండిన మీరు ఒక మానవుడికి సహకరించటం మీ గొప్పతనానికి హానికరం కాదా? నన్ను విడిచిపెట్టి అతడి యజ్ఞకార్యాన్ని నడిపించండి, లేదా అతడిని వదిలిపెట్టి నాకు ఆప్తుడుగా విరాజిల్లండి. ఇంక ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు అని అనగా ఆ బృహస్పతి నవ్వి, ఓ మహాత్మా ఇంద్ర! నీవెవడవో నాకు తెలియదా? నాకు నీవు ఇంతగా చెప్పాలా?
అందువలన అన్ని లోకాలకు అధిపతి అయినప్పటికీ నీవంటివాడికి గురువైన నేను మరొకడిని ఆశించటమా? వచనము అని ఇంకా ఆట వెలది. అగ్ని చల్లబడినా, సూర్యుడు మకిలిపట్టినా, భూమి క్రిందుమీదైనా, మేరు పర్వతం కదలాడినా, నా మాట అసత్యం కాదు, బాగా విశ్వసించుము. కందము. తాత్పర్యం: నిర్మల చరిత్రుడవైన ధర్మరాజా. ఈ విధంగా బృహస్పతి చెప్పగా విన్నవాడై, ఇంద్రుడు సంతోషంతో తేలియాడిన మనస్సుతో దర్పంగా, దేవతలు సంతోషించగా తన మందిరం చేరుకొన్నాడు. సీసము. అదంతా విని ఆ మరుత్తుడు దేవతల గురువు బృహస్పతి వద్దకు వెళ్లి, అతడితో, ఆచార్య, నీకు తెలిపి, నీ అనుమతి చొప్పుననే నేను యజ్ఞ సామగ్రిని సిద్ధం చేసుకుని యజ్ఞం చేయటానికి తయారుగా ఉన్నాను. నీవు దయతో ఉపద్రష్టగా వ్యవహరించుము అని అడుగగా అప్పుడు బృహస్పతి, రాజా, ఇంద్రుడు ఇంతకుముందే తాను చేయనున్న యాగానికి ఉపద్రష్టగా నన్ను వరించాడు. ఇప్పుడు రావటం ఎట్లా? అన్నాడు. దానికి ఆ రాజు, మహాత్మా, మీ తండ్రి అంగిరో మహర్షి మా తాతగారైన కరంధముడికి ఉపద్రష్టగా వ్యవహరించారు కదా, అట్లాగే నామీద మీరు దయచూపండి అని కోరాడు. చంపకమాల. ఆ రాజు మాటలు విని బృహస్పతి, రాజా, దేవతలకు నేర్పుతో వారి మనస్సులు సంతోషించేటట్లు యాగ ప్రక్రియలను నిర్వర్తించిన ప్రసిద్ధి నాది. అట్లాంటి నేను మానవుడు చేసే యాగానికి గురువుగా వ్యవహరించటం సముచితం కాదు. అందుచేత ఈ వేడికోలు ఇక మాని మరొకరిని వెదకి ఉపద్రష్టగా గైకునుము, ఇక వెళ్ళుము అనగా. వచనము. ఆ రాజు సిగ్గుపడ్డవాడై తిరిగివచ్చి ఎదురుపడ్డ నారద మహర్షిని చూచి వినయంతో నమస్కరించి నిలబడ్డాడు. నారదుడు మరుత్తుడిని చూచి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఎందుకు చిన్నపోయి కనిపిస్తున్నావు? ఏమిటి నీ వ్యవహారం? ఎందుకిట్లా దుఃఖిస్తున్నావు? నీ విషాదాన్ని ఎట్లాగైనా పోగొట్టుతాను అన్నాడు. అప్పుడు ఆ రాజు, స్వామి, అంగిరసుడి కుమారుడైన బృహస్పతిని ఉపద్రష్టగా వరించాలని వెళ్ళాను. ఆ దేవగురుడు నన్ను తిట్టి వదిలిపెట్టాడు. ఇక నా బ్రతుకు వ్యర్థం అని బావురుమన్నాడు. ఆ ఋషి శ్రేష్ఠుడు, రాజా, ఆ బృహస్పతి నిన్ను ఇష్టపడకపోతే ఏమిటి నష్టం? ఆంగీరసుడి చిన్న కొడుకు సంవర్తుడనే వాడు కూడా బృహస్పతి చేత తిరస్కరించబడి, సర్వం వదిలి, వైరాగ్యం అవలంబించి దిగంబరుడుగా తిరుగుతున్నాడు. నీవు అతడి వద్దకు వెళ్ళుము, ఆ మహాత్ముడు నీ యాగానికి ఉపద్రష్టగా ఉంటాడు అని చెప్పగా మిక్కిలి సంతోషపడి ఆ రాజు ఇట్లా అన్నాడు. కందము. ఓ మునిశ్రేష్ఠ, బ్రతికాను, కాని ఆ సంవర్తుడిని ఎక్కడ చూడగలను? అతడితో ఎట్లా మర్యాదగా మాటాతే అతడు నా విన్నపాన్ని తోసిపుచ్చకుండా నన్ను స్వీకరిస్తాడో దయతో వివరంగా చెప్పి పుణ్యం కట్టుకునండి. వచనము. ఇట్లా ప్రార్థించగా ఆ రాజుతో ఆ మహర్షి ఇట్లా అన్నాడు. సీసము. రాజా, ఆ సంవర్తుడు కాశీపురాన్ని ఏనాడూ వదిలిపెట్టడు, పిచ్చివాడివలే ప్రవర్తిస్తుంటాడు. అతడిని ఎట్లా గుర్తించాలో ఒక ఉపాయం చెప్పుతాను వినుము. ఊరు మందటి ద్వారం వద్ద ఒక శవాన్ని దగ్గర పెట్టుకుని నీవు ఉండుము. వచ్చి చూచి వెంటనే ఎవరు మరలిపోతారో వారే సంవర్తుడని గుర్తించుము. అట్లా మరలిపోతున్నప్పుడు ఆయన వెంటనే నీవు నిశ్చలమైన భక్తితో వెళ్ళుము. ఎక్కడైనా ఆయన ఒంటరిగా దొరికినప్పుడు వినయంతో ఆయన శరణు పొందుము. నా గుర్తు ఎవరు చెప్పారు అని ఆయన అడిగితే నారద మహర్షి చెప్పారని చెప్పుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము ప్రథమాశ్వాసము. మరుత్తుడు సంవర్తుని దన యజ్ఞమున కుపద్రష్టగా వరించుట. సీసము. ఇప్పుడు నారదుడు ఎక్కడున్నాడు అని ఒక సమయంలో అడిగితే ఆయన నాకు మిమ్ములను గురించి చెప్పి అగ్నిలో ప్రవేశించాడని ఏ సంకోచం లేకుండా చెప్పుము అని నారదుడు చెప్పగా ఆ రాజు కాశీపురానికి వెళ్లి దిక్కులేని శవం ఒకచోట పడి ఉండగా చూచి దానిని మోయించుకుని నగరద్వారం వద్దకు చేరుకుని ఆ శవాన్ని అక్కడ ఉంచుకుని దాని సమీపంలో అక్కడా ఇక్కడా ఉంటూ కాచుకుని ఉన్నాడు. అప్పుడు ఒక పిచ్చివాడు వచ్చి శవాన్ని చూచి దెబ్బతిన్న పశువువలె వెనక్కి తిరిగి పారిపోయాడు. వచనము. అతడిని సంవర్తుడినిగా గుర్తించి ఆ రాజు అతడి వెనుకనే పోగా పోగా అతడు తిరిగి చూచి రాజుపై దుమ్ముచల్లి ఉమిసి పిచ్చివాడివలే ప్రవర్తించగా ఆ రాజు. కందము.
వినయంగా చేతులు జోడించుకుని నమస్కరిస్తూ ఆయన ఎట్లా వెళ్ళితే అట్లా వెళ్ళుతూ పోగా పోగా ఆ సంవర్తుడు ఒక ఏకాంతమైన చోటికి వెళ్లి ఒక మర్రి చెట్టు నీడన చతికిలపడ్డాడు. వచనము: దప్పి ఉన్నవాడివలే భావిస్తూ ఆ మహాత్ముడు అట్లా కూర్చుండగా. సీసము: ఆ సంవర్తుడు అట్లా కూర్చోగానే మరుత్తుడు అతడిని సమీపించి నమస్కరించి నిలిచాడు. మహాత్మా, నన్ను గురించి చెప్పి నిన్ను పంపించిన వారెవరో చెప్పుము. నీవు చెప్పేది నిజమైతే నీ కోరిక నెరవేరుతుంది, అబద్ధమైతే తల 7 ముక్కలై చస్తావు అని సంవర్తుడన్నాడు. దానికి ఆ రాజు, అయ్యా, మిమ్ములను గురించి నారద మహర్షి నాకు తెలిపాడు అని నిజం చెప్పాడు. అయితే అతడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? తెలిసి కొనాలి చెప్పుము అని సంవర్తుడు అడిగాడు. స్వామీ, మీ వైనమంతా నాకు చెప్పి నన్ను ఇక్కడికి పంపిస్తున్న సమయంలోనే ఆ మహర్షి చితి పేర్చి అందులోకి ప్రవేశించాడు అని మరుత్తుడు నారదుడు ఎట్లా చెప్పాడో అట్లాగే చెప్పాడు. వచనము: మరుత్తుడు అట్లా చెప్పగా ఆ ఋషి శ్రేష్ఠుడు ఆ రాజును చూచి ఇట్లా అన్నాడు. కందము: నన్ను చూడటానికి నీవు వచ్చిన పని ఏమిటి అని సంవర్తుడు అడిగాడు. దానికి ఆ రాజు, ఓ ఋషి శ్రేష్ఠుడా, నేను చేయబోయే యజ్ఞానికి మీరు ఉపదర్శనం చేయాలి అంటూ ఇంకా ఇట్లా అన్నాడు. వచనము: నా పేరు మరుత్తుడు. మీ తండ్రి అంగిరసుడు ఉపద్రష్టగా వ్యవహరించగా చాలా క్రతువులు చేసిన కరంధముడి మనుమడిని అని చెప్పగా సంవర్తుడు అభిమానంతో మరుత్తుడిని చూచి ఇట్లా అన్నాడు. రాజా, నీ పనిని నీవు చెప్పావు, ఇక నా విషయం వినుము. మా అన్న బృహస్పతి తన తపోబలంతో నన్ను అవమానపరిచాడు. అందుచేత నా ఇంటిని, ధనాన్ని, వస్తు సముదాయాన్ని అంతటినీ వదిలివేసి ఇట్లా తిరుగుతున్నాను. నా వంటి నిరుపేద నీకు ఉపద్రష్టగా ఉంటే నీకు ఒరిగే వైభవమేమిటి? పెద్దవాడైన ఆయననే కోరుకునుము, అట్లా కాకుండా నేనే కావాలి అని నీకు మనసులో ఉంటే. ఆట వెలది. రాజా, మా అన్నగారు గౌరవార్హుడు. అతడు అనుమతిస్తేనే నేను నీ యాగానికి ఉపద్రష్టగా ఉండగలను. కనుక వెంటనే మా అన్నను చూచి ప్రార్థించి అనుమతి సంపాదించుము అని సంవర్తుడు అన్నాడు. అప్పుడు ఆ రాజు, సీసము: స్వామీ, నేను ముందే బృహస్పతి వద్దకు వెళ్లి అతడికి దయపుట్టేటట్లుగా ఎంతో వినయంగా మాటాడాను. అయినా అతడు నా మాటలు లెక్క చేయలేదు. దేవతల యజ్ఞాలను జరిపించే తాను మానవులకు ఉపాధ్యాయుడిగా ఎట్లా ఉండటం అన్నాడు. నాపైన అసూయతో బృహస్పతిని ఇంద్రుడు ఆపివేయటం వలన బృహస్పతి నన్ను అట్లా ఎదిరించి మాటాడాడు. ఇక మరల అక్కడికి ఏమని వెళ్లను? మీ తపః ప్రభావంతో ఇంద్రుడిని అతిక్రమించగలరని నమ్మకంతో నేను ఉన్నాను. ఓ పుణ్యాత్మా, కరుణతో ఉపాధ్యాయత్వాన్ని తప్పక మీరు స్వీకరించాలి అని ఆ రాజు కోరగా సంవర్తుడు ఆ రాజుతో అట్లాగే కానిమ్ము అంటూ ఇంకా ఇట్లా అన్నాడు. తేటగీతి: రాజా, ఇప్పటికి నీవు కోరినట్లే అవుతుంది పొమ్ము. కాని నీవు ఎప్పుడు యజ్ఞదీక్ష నుండి కదలుతావో అప్పుడు శాపం పెట్టుతాను. దానివలన నీకు కీడు కలుగుతుంది. ఇదంతా ఆలోచించి నీవు స్థిరచిత్తంతో యజ్ఞదీక్ష నిర్వహించాలి. జాగ్రత్త. వచనము: నేను నీ యాగం నడిపిస్తుంటే ఇంద్రుడు, బృహస్పతి నా మీద కోపగించుకుని నీ యజ్ఞానికి ఎన్నో ఆటంకాలు కలిగించవచ్చును. దానికి భయపడి యజ్ఞం విరమించుకుంటే నేను నిన్ను శపిస్తాను. దానివలన కీడు జరగవచ్చును. ఇదంతా ముందుగా ఆలోచించి సుస్థిరమైన నిశ్చయం కలిగి దీక్ష తీసుకునుము, బాగా ఆలోచించుకునుము అని ఆ మహర్షి చెప్పగా రాజు, సీసము, తేటగీతి, కవిత్రయ విరచిత, శ్రీమదాంధ్ర మహాభారతము, అశ్వమేధ పర్వము, ప్రథమాశ్వాసము. సంవర్తుండు మరుత్తుని యజ్ఞమున కుపద్రష్టయగుట. సీసము: ఋషి శ్రేష్ఠుడా, నీ దయను పొందాక నాకు మరో ఆలోచన ఎందుకు? ఆ ఇంద్ర బృహస్పతులే కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కోపగించుకుని అడ్డు పెట్టినా భయపడతానా? మీతో స్నేహం పోగొట్టుకొనటం జరిగితే సూర్య, చంద్ర, తారక కులపర్వతాలున్నంత కాలమూ నాకు పుణ్యగతులు కలుగుతాయా అని పరిశుద్ధమైన మనోనిశ్చయంతో మరుత్తుడు పలికాడు. ఆ మాటలు విని మునిశ్రేష్ఠుడైన సంవర్తుడు మెచ్చుకున్నవాడై, రాజా, నిన్ను ఇంద్రుడి కంటే ధనవంతుడిగా చేసి యజ్ఞం నడిపిస్తా నని సంతోషం కలిగేటట్లు చెప్పి సప్తకుల పర్వతములు, మహేంద్రము, మలయము, సహ్యము, శక్తిమంతము, గంధమాదనము, వింధ్రము, పార్యాత్రము,
చెప్పి వచనము ఇంకా ఇట్లా అన్నాడు, ఏ విధంగా నేను ధనవంతుడిని కాగలను అని నీవు అంటావా? అయితే వినుము, హిమాలయాలకు ఉత్తర భాగంలో ముంజవంత మనే పర్వతం ఉన్నది. అక్కడ శివుడు పార్వతితో కూడి దేవతలు, సిద్ధులు, గరుడులు, గంధర్వులు మొదలైన సమస్త భూతాల చేత సేవించబడుతూ విహరిస్తుంటాడు. కందము ఆ కొండలో ఎక్కడా జరారోగ మరణాలు లేవు. అన్ని ఋతువులలోనూ పొదలలో, తీగలలో, చెట్లలో పూలు, పండ్లు సమృద్ధిగా కనిపిస్తాయి. తేటగీతి ఆ కొండ ప్రక్కల సూర్యకిరణాలను పోలిన బంగారు రాళ్ళు, బంగారు ఇసుక ఆశ్చర్యకరంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అది అంత గొప్ప దివ్యభూమి అని తాత్పర్యం. వచనము మనం ఆ ప్రాంతానికి వెళ్ళి సీసము రాజా, అట్లాంటి చోట మనమిద్దరం వెళ్ళి విషకంఠుడు, రుద్రుడు, శివుడు, పూషదంతఘ్నుడు, హరుడు, కపర్ది, శంకరుడు, అంతకాంతకుడు, వరదుడు, ఆదిదేవుడు, త్రిలోచనుడు, సహస్రాక్షుడు, శాంతమూర్తి, క్షీరవాసుడు, ధన్వి, సిద్ధుడు, దండధరుడు, మృగవ్యాధుడు, ఉష్ణీషుడు, కనకబాహుడు, పశుపతి, వృషుడు, భూతపతి, మాతృభక్తుడు, అజుడు, అగ్నివక్రుడు, అభవుడు, భవుడు అయిన ఆ మహేశ్వరుడిని వివిధ రీతులలో ప్రస్తుతించి నమస్కారాలతో తృప్తి కలిగించి ఆయన దయను సంపాదించి అక్కడున్న బంగారును కోకొల్లలుగా పెద్ద పెద్ద మూటలు కట్టించి మోయించుకుని వద్దాము. బయలుదేరుము, బరువులు మోసేవారిని దండిగా పిలుచుకుని రమ్ము అన్నాడు. కందము అట్లా చెప్పి ఆ సంవర్తుడు తనను వెంట తీసుకుని వెళ్ళగా ఆ మరుత్తుడు ఆ పర్వతానికి వెళ్లి శివుడిని స్తుతించి ఎట్లా స్తుతించాలో పై పద్యంలోని శివపర్యాయనామాలలోనే ఉన్నది. అతడి దయను మిక్కిలిగా పొంది బంగారు రాసులను కోకొల్లలుగా మూటలు కట్టించి బంగారు శిలలను మోపులు కట్టించుకుని పనివారి చేత మోయించుకుని హిమాలయాలు దాటి నగరం చేరుకున్నాడు. వచనము ఈ విధంగా మహాధనవంతుడై ఆ రాజు బంగారుతో యజ్ఞవాటికను, కుండలు మొదలైన యాగ సాధనాలను, శయ్యలను, ఆసనాలను తయారు చేయించుకుని అక్కడ దివ్యమైన వైభవంతో యాగం ప్రారంభించగా బృహస్పతి అంతా తెలుసుకున్నాడు. అతడి శరీరం అవమానంతో చిక్కిపోయింది, వెలవెలపోయింది. దీనిని చూచి ఇంద్రుడు ఆయనతో ఇట్లా అన్నాడు, ఆటవెలది. ఆచార్య, నీ మనసు జాగరూకంగానే ఉన్నది కదా. దేవతల పద్ధతి తెలిసిన మీరు వారికి శ్రేయోదాయకమైన రీతిలో కార్యతంత్రం నడిపిస్తున్నారు కదా. వారు కూడా మిమ్ములను సేవిస్తూ నిపుణంగా కార్యసాఫల్యం అందుకొనగలుగుతున్నారు కదా. వచనము అని ఇంద్రుడనగా బృహస్పతి అన్నీ సమగ్రంగా ఉన్నాయని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడాయనతో, కందము ఆచార్య, మీ శరీరం అలసటతో చిక్కిపోయింది, వెలవెలబోతున్నది. మీకు ఇట్లాంటి దుఃఖాన్ని కలిగించటానికి జంకని నీచులెవరో చెప్పండి, వారిని కఠినంగా దండిస్తాను అన్నాడు. వచనము అని చెప్పగా బృహస్పతి, అట్లాంటిది ఏమీ లేదు. మరుత్తుడు గొప్పయాగం చేయటానికి ఆరంభించాడు. అతడికి నా విరోధి సంవర్తుడు యాజకత్వం వహిస్తున్నాడని విన్నాను. నా దుఃఖానికి మూలం ఇదే. అట్లా కాకుండా చేయాలి. నీవు ఆ రాజును నియంత్రించి సంవర్తుడు ఉపద్రష్ట కాకుండా మానిపించాలి అని కోరగా ఇంద్రుడు తన ప్రక్కనున్న అగ్నిదేవుడితో, నీవు మరుత్తుడి వద్దకు వెళ్లి ఆ యాజకత్వాన్ని బృహస్పతి వహించేటట్లు ఏం చేయాలో అట్లా చేసి రమ్ము అని నియమించగా, ఆటవెలది. అట్లాగే చేస్తానని అగ్నిదేవుడు తన శరీరకాంతి మరింత అతిశయించగా క్షణమాత్రంలో ఆ మరుత్తుడి ముందు పోయి వెలిగాడు. అతడిని చూచి మరుత్తుడు ఆశ్చర్యమగ్నుడయ్యాడు. భక్తితో అగ్నిదేవుడికి నమస్కరించి మరుత్తుడు కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము ప్రథమాశ్వాసము అగ్నిదేవుం దింద్ర సందేశము మరుత్తున కెడింగింపవచ్చుట. సీసము సంవర్తుడిని పిలిపించి అతడి సహాయంతో అగ్నిదేవుడికి ఆసనపాద్యాద్యుపచారాలను సలిపి నమస్కరించి మరుత్తుడు అతడి సమీపంలో నిలబడ్డాడు. అప్పుడు అగ్నిదేవుడు, ఓ పుణ్యాత్మ, ఇంద్రుడు పంపగా నీ వద్దకు దూతగా వచ్చాను అన్నాడు. అప్పుడు ఆ రాజు, ఓ అగ్నిదేవా, ఇంద్రుడు సుఖంగా ఉన్నాడా? దేవతలు అతడికి ప్రీతి గూర్చుతూ ప్రవర్తిస్తున్నారు కదా. ఆ సహస్రాక్షుడి నిండు మనసులో నా విషయంగా ఆదరం ఉన్నది కదా అని అడుగగా ఆ అగ్నిదేవుడు ఇట్లా అన్నాడు.
కందము. ఓ రాజా! ఇంద్రుడు చాలా సుఖంగా ఉన్నాడు. దేవతలు కూడా అతడికి నిరంతరం ప్రీతిని సంఘటిస్తూ సేవ చేస్తున్నారు. ఆ పురుషోత్తముడికి నీ ఎడ పరమాదరం ఉన్నది. వచనము. నేను వచ్చిన పని చెప్పుతాను వినుము. కందము. నీ యాగానికి బృహస్పతి యాజకుడుగా ఉండి మానవుడవైన నిన్ను దైవత్వస్థితితో విరాజిల్లే వాడిగా చేస్తాడు. ఆ విధంగా మహావైభవోపేతంగా నీవు బృహస్పతి సహాయంతో ఈ యాగాన్ని నిర్వహించుము. వచనము. ఇంతవరకు నేను చెప్పినది ఇంద్రుడు నీతో చెప్పుమన్న పని అని అనగా ఆ రాజు అగ్నిదేవుడితో ఆటవెలది. ఓ పుణ్యాత్మ! ఆ బృహస్పతికి అనంతకోటి నమస్కారాలు చేస్తాను. అంటే నన్ను నా మానాన విడిచిపెట్టనిమ్మని అర్థం. ఆయన నిర్దయతో నన్ను పరిహాసం చేసి ఉపాధ్యాయుడుగా ఉండటానికి ఏమాత్రం అంగీకరించకపోతే నేను వెళ్ళి కందము. ఆ బృహస్పతికి తమ్ముడనే ప్రసిద్ధి ఉన్న ఈ సంవర్త మహామునిని భక్తితో ప్రార్థించి అంగీకరింపజేసి ఎంతో మర్యాదగా ఆహ్వానించి పిలుచుకుని వచ్చాను. నా యాగ నిర్వహణను ఈ యోగీశ్వరుడే చేయించగల సమర్థుడు. ఆటవెలది అని మరుత్తుడు చెప్పగా అగ్ని దేవుడిట్లా అన్నాడు. బృహస్పతి నీకు ఉపద్రష్టగా ఉంటే ఇంద్రుడు నీకు మహాపుణ్యలోకాలు అత్యాశ్చర్యకరగా అతిసులభంగా దొరికేటట్లు చేస్తాడు. అది కూడా మంచిదే కదా అన్నాడు. కందము. అని అగ్నిదేవుడు చెప్పగా సంవర్తుడు మిక్కిలి కోపించి అగ్నిదేవుడితో నీవు ఇట్లాగే ఇంకా మాటాడితే నా భయంకరమైన చూపుతోనే నిన్ను కాల్చివేస్తాను. తిరిగి పొమ్ము, మరల ఈ పనికి ప్రయత్నం చేయకుము, వెళ్ళిపొమ్ము అన్నాడు. చంపకమాల. అని సంవర్తుడనగా భీతితో అగ్నిదేవుడు పారిపోయి ఇంద్రుడి వద్దకు వెళ్లి, అయ్యా! నేను వెళ్లి మరుత్తుడిని చూచి స్నేహభావంతో యాగానికి ఉపాధ్యాయుడుగా బృహస్పతిని గ్రహించు మని చెప్పాను. ఆ మాటలు విన్న ఆ కృతనిశ్చయభావుడైన మరుత్తుడు, స్వామి! నాకు ఆ బృహస్పతి అంటే భయం, అందుచేతనే వాని తమ్ముడైన సంవర్తుడిని యాజ్ఞకుడుగా కోరుకుని ఆహ్వానించి పిలుచుకుని వచ్చాను. వచనము. ఈ యోగి శ్రేష్ఠుడైన సంవర్తుడే నా యాగానికి యాజకుడు అని చెప్పుతూ సంవర్తుడిని చూపాడు. నేను అంతటితో ఊరుకొనకుండా ఇంద్రుడికి నచ్చినట్లు నీవు చేస్తే నీకు ఆయన పుణ్యలోకాలు సిద్ధించేటట్లు చేయటం మంచిదే కదా అని కూడా మరీ చెప్పాను. అయినా ఆ రాజు ఒప్పుకొనడాయే. చంపకమాల. అని అగ్ని అనగా ఇంద్రుడు అగ్నితో ఇట్లా అన్నాడు, అగ్నిదేవా! మరొకసారి వెళ్లి ఆ రాజుతో చెప్పుము, నా మాటను లెక్కించకుండా అతిక్రమిస్తే వజ్రాయుధం ప్రయోగిస్తాను. మా ఆజ్ఞను పాలించటానికి అతడికి ఇంత నిర్లక్ష్యమా? వచనము. అని పలుకగా అగ్నిదేవుడు ఇంద్రుడిని చూచి, సీసము! మరొకసారి వచ్చావంటే నాకంటి చూపులతో నిన్ను కాల్చివేస్తాను అని మిక్కిలి కోపంతో సంవర్తుడు అన్నాడు. అందుచేత నాకు అక్కడికి పోవటానికి భయం, మరొకరిని ఎవరినైనా పంపించుము అని అగ్నిదేవుడు అనగా ఇంద్రుడు ఇట్లా అన్నాడు, అదేమిటి అంత నిస్సహాయంగా మాటాడుతున్నావు? నీవు ఇతరులను కాలుస్తావు తప్ప నిన్ను ఎవరైనా ఎట్లా కాలుస్తారయ్యా? దానికి అగ్నిదేవుడు, ముల్లోకాలను మహాపరాక్రమంతో పాలించే నిన్ను ఆనాడు వృత్రాసురుడు ఎట్లా ఆక్రమించాడో గుర్తు చేసుకునుము. అంతేకాదు ఓ ఇంద్ర! యోగశక్తి చాలా గొప్పది, ఎందుకో చెప్పుతాను వినుము. సీసము. ఒకప్పుడు సయ్యాతి క్రతువును జరుపుతుండగా ఆ అశ్విని దేవతలు సోమపానం కొరకు రావటం నీకు ఇష్టం కాక వారిని పంక్తి బాహ్యులుగా బయట ఉంచావు. అప్పుడు వారి కొరకు భార్గవ చవన మహర్షి దేవతలందరితో సహా నిన్ను తన మంత్రశక్తితో ముప్పుతిప్పలు పెట్టలేదా? అప్పుడు నీవు కోపగించుకుని పరాక్రమంతో వజ్రాయుధాన్ని గ్రహించి ఆ ఋషిమీద ప్రయోగించలేదా? అప్పుడు ఆయన నవ్వుతూ నీ గర్వాన్ని అణచలేదా? పురిసెడు నీళ్లు ఆయన అడిగితే ఇవ్వగలిగావా? అప్పుడు నీవు సోమరసాన్ని అశ్విని దేవతలకు కూడా పంచావు కదా. ఇదంతా చూస్తే ఓ ఇంద్ర! మంత్రశక్తికున్న గొప్పతనాన్ని మించిన ఇతర బలాలు ఏమున్నాయి? కందము. అని అగ్ని చెప్పగా ఇంద్రుడు బ్రహ్మబలం మిక్కిలి గొప్పదని నేను ఎరగుదును, కాని ఆ మరుత్తుడిని బాధించటానికి నేను తగనా? ఎందుకు తగను? అని గంధర్వరాజైనటువంటి ధృతరాష్ట్రుడిని పంపాడు. వచనము. పంపేటప్పుడు ఆ ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు, తేటగీతి! నీవు వెళ్లి ఆ మరుత్తుడిని చూచి నెమ్మదిగా ఇట్లా అనుము, నీవు బృహస్పతివి ఉపద్రష్టగా తీసుకొనటం అభిలషణీయం.
అట్లా చేయకపోతే ఇంద్రుడికి కోపం వస్తుంది, మండిపోయి వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు, జాగ్రత్త అని చెప్పుము. వచనము. ఈ మాటలు సంవర్తుడు సమీపంలో ఉన్నప్పుడే పలుకుము అని ఇంద్రుడు చెప్పగా అదే ప్రకారం చేస్తానని ఆ ధృతరాష్ట్రుడు అంగీకరించి సంవర్తుడితో కూడి ఉన్న మరుత్తుడిని చూచి తాను గంధర్వుడనని ఇంద్రుడి ఆజ్ఞ మేరకు వచ్చానని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. చంపకమాల. ఓ రాజా! నా మాటను వినుము, నీ యాగానికి ఉపద్రష్టగా బృహస్పతిని గ్రహించుము. అట్లా చేయటం ఇంద్రుడికి ప్రీతిని కలిగిస్తుంది. అట్లా చేయకుండా నిర్లక్ష్యం చేశావో ఇంద్రుడు నీ మీదకు ప్రజాయుధాన్ని పంపుతాడు. ఈ సభలోని వారందరూ వినేటట్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. సీసము అని ధృతరాష్ట్రుడు చెప్పగా మరుత్తుడన్నాడు, ఆ దేవగురువైన బృహస్పతి నా యాగాన్ని నడిపించటానికి మనసులో ఇష్టపడక రాకపోతే ఈ సంవర్త మహర్షిని ప్రార్థించి తెచ్చాను. ఇక అట్లా కాకుండా ఏమి చేయను? ఓ పుణ్యాత్ముడా! స్నేహితుడిని మోసగించటం మిక్కిలి పాపం కదా. ఇది నీకు, ఆ ఇంద్రుడికి, సిద్ధసాధ్యాది పురుషులందరికీ తెలిసిన విషయమే. ఇట్లా చేయటం బృహస్పతికి సమ్మతమే, ఎందుకంటే ధర్మబద్ధం కాబట్టి అంటుండగానే ఆ గంధర్వుడు, ఓ రాజా! అదిగో వజ్రాయుధం ఈ దిశగా వస్తున్న భీకర శబ్దం వినిపిస్తోంది. తట్టుకొనగల శక్తి ఉన్నదో లేదో నీకు తెలియను కదా అనగా ఆ శబ్దం విని మరుత్తుడు భయంతో. వచనము. సంవర్తుడిని చూచి. కందము. ఓ పుణ్యచరిత్రుడా! వజ్రాయుధం వచ్చేస్తున్నది, నా మనస్సు భయపడుతున్నది, సభ్యులు కూడా భీతి పొందారు. మీరు దయ ఉంచి పూనికతో ఈ ఆయుధాన్ని ఎదిరించి మమ్ములను కాపాడాలి. వచనము. అని మరుత్తుడు అడుగగా ఆ మహాయోగి పుంగవుడైన సంవర్తుడు. సీసము. ఓ రాజా! ఇంద్రుడి విషయంగా భయం కొంచెం కూడా వద్దు, అతడికి నా గురించి తెలియదా? వినుము, సంస్తంభ విద్యకున్న గొప్ప శక్తితో ఆ వజ్రాన్ని అణచివేస్తాను. ఆ ఇంద్రాది దేవతల ఆయుధాలు నా ముందర పనిచేయవు. సుడిగాలులతో భయంకరమైన వర్షాలతో దేవతాసమూహాన్ని ముప్పుతిప్పలు పెట్టుతాను అంటుండగానే ఆ రాజోయ్య, ఇదిగో వజ్రాయుధం పెనుమోతతో ఇటువైపే వస్తున్నది, నాకు భయం కలుగకుండా ఎట్లా ఉంటుంది అన్నాడు. అప్పుడు ఆ సంవర్తుడు చిరునవ్వు నవ్వి, ఓ రాజా! ఆ ఆయుధాన్ని ఒక సరకుగొనకుము, నీకు ఏమి వరం కావాలో అడుగుము, నా తపశ్శక్తితో ఇస్తాను అన్నాడు. చంపకమాల. అప్పుడు మరుత్తుడు ఇట్లా అన్నాడు, మునిశ్రేష్ఠుడా! ఆ ఇంద్రుడి భయం ఇక నాకు లేదు. భక్తి తాత్పర్యాలతో ఒక వరం అడుగుతాను. ఇంద్రుడు తన ధిషణతో ఆలోచించి ఇకనైనా మనపైన విరోధం చాలించి ఈ యజ్ఞానికి ఇక్కడికి వచ్చి తనకు రావలసిన హవ్యభాగాన్ని తీసుకునిపోయే విధంగా మీరు మనస్సులో సంకల్పం చేసుకొనండి. కందము. కరుణాసాగరుడవైన ఓ మునీశ్వర! తమ తమ హవిర్భాగాలను తక్కిన దేవతలు కూడా ప్రీతితో తీసుకొనాలి. అప్పుడు మన యజ్ఞ ప్రయోగం చక్కగా చేయబడినదవుతుంది. ప్రపంచంలోనే అత్యంత మనోహరంగా నిర్వహించబడిన యాగమై శాశ్వత కీర్తిని పొందుతుంది. ఇది నా కోరిక. కందము. అని మరుత్తుడు అంటే సంవర్తుడు ఇట్లా అన్నాడు, ఓ రాజా! నా ఆహ్వానంతో ఇంద్రుడు తప్పక సోమరసాన్ని త్రాగటానికి వస్తాడు. అతడి వెంట తక్కిన దేవతలు వస్తారు. ఇక యజ్ఞాన్ని మొదలుపెట్టుము. వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము ప్రథమాశ్వాసము. మరుత్తుని యజ్ఞంబున హవిర్భాగంబులు గుణ నింద్రాదులు వచ్చుట అని చెప్పి సంవర్తుడు ఆ వజ్రాయుధాన్ని అల్లంత దూరంలోనే ఆపివేసి మరలిపోయేటట్లు చేశాడని అర్థం. గంధర్వరాజుకు వీడ్కోలు జరిపించి మనసులో ఇంద్రుడిని, సకల దేవతలను పిలిచాడు. ఆ మహనీయుడి మహామంత్ర ప్రభావంతో పిలువబడిన ఇంద్రాది దేవతలు మరుక్షణంలో అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆ మహర్షి అనుజ్ఞతో ఆ రాజు వారిని ఆహ్వానించి పూజించాడు. సంవర్తుడు కూడా వారిని అర్ఘ్యపాద్యాదులైన అతిథి మర్యాదలతో సత్కరించాడు. మరుత్తుడు ఇంద్రుడికి నమస్కరించి, ఓ దేవా! నీవు విచ్చేసి నా యజ్ఞం సఫలం అయ్యేటట్లు చేశావు. నేను ధన్యుడను, దయానిధి. నామీద కోపం మాని నన్ను చల్లని చూపులతో చూడుము అని ప్రార్థించినవాడై సంవర్తమునిని ఇంద్రుడికి చూపాడు. ఈ ఋషీంద్రుడు బృహస్పతివారి అపరస్వరూపమే, అందుకే వీరిని ఉపద్రష్టగా ప్రార్థించి పిలుచుకుని వచ్చాను అని కూడా విన్నవించాడు. అప్పుడు ఇంద్రుడు, రాజా!
ఇప్పుడు నేను చాలా సంతోషం పొందాను. ఈ సంవర్తుడు బృహస్పతి తమ్ముడే కాబట్టి వారి వంటివారే అనటంలో సందేహం ఏమిటి? అంటూ విప్పారిన ముఖంతో వారిని వీక్షించగా ఆ సంవర్తుడు ఇంద్రుడితో ఇట్లా అన్నాడు. ఆట వెలది. మహేంద్ర, మీరు నిఖిలలోకాలకు పాలకులు, అటువంటి మీరు ఆదరంతో ఇక్కడికి రావటం చూస్తే నా తపస్సు ఫలించిందన్న సంతోషం కలుగుతున్నది. పవిత్రుడైన ఈ రాజు యాగం మీ రాకతో సఫలమైంది, పుణ్యప్రదమైంది. చంపకమాల, అంతేకాదు, నీవు సకల ధర్మాలు తెలిసి సంరక్షించేవాడవు. కృపతో కూడిన నీ చూపులు అన్ని దిక్కులా ప్రసరిస్తూ తంత్ర నిర్వహణసమర్థాలై వేదమంత్రాలను సార్థకాలుగా, ఏ లోపాలు లేనివిగా చేస్తాయి. లోకంలో ప్రసిద్ధుడైన ఈ రాజు కూడా మీ దయతో పుణ్యాత్ములలో ఒకడే అతిశయించాడు. పుణ్యలోకాలను పొందే భాగ్యాన్ని కలిగినవాడయ్యాడు. వచనము. ఈ విధంగా సంవర్తుడు వినయంతో ప్రశంసాపూర్వకంగా మాటాడాడు. సీసము. ఓ ధర్మరాజా! ఆ విధంగా సంవర్తుడు ప్రశంసించగా ఇంద్రుడు ప్రసన్నుడై, దేవతలనందరినీ చూచి యజ్ఞవాటికను మహనీయంగానూ మనోహరంగానూ తీర్చిదిద్దండి, అప్సర స్త్రీల నాట్యం, గంధర్వుల గానం ఏర్పాటు చేయండి అని ఆజ్ఞాపించాడు. వారు అట్లాగే చేసి యజ్ఞకార్యనిర్వహణలో కూడా సహకారం అందించగా యజ్ఞం ప్రారంభమైనది. సంవర్త మహాముని మరొక అగ్నివలే ప్రకాశిస్తూ సముచితమైన ఆసనం మీద కూర్చుని యాగవిధిని నడిపిస్తుండగా యాగం మహావైభవంగా శాస్త్రవిధి ప్రకారం చక్కగా నిర్వహించబడినదే మిక్కిలి అతిశయించింది. తేటగీతి. ధర్మరాజా! ఆ సంవర్తముని ఆదరంతో స్వయంగా సోమరసాన్ని పేరు పేరునా పిలిచి దేవతలందరికీ అందించాడు. ఇంద్రాది దేవతలంతా ఎంతో ప్రేమతో రసాన్ని పానం చేసి ఆనందసాగరంలో ఓలలాడారు. వచనము. ఈ విధంగా మరుత్తుడు ఇంద్రుడిని సంతోషపెట్టాడు. చివరికి సంవర్తుడు, మరుత్తుడు దేవతలందరినీ వీడ్కొన్నారు. ఆ అమరులు వీరిని ప్రశంసించి తమ తమ నివాసాలకు వెళ్లిపోయారు. అప్పుడు ఆ మరుత్తుడు, చంపకమాల, మహారాజా! ఆ విధంగా దేవతలు వెళ్లిపోయిన తరువాత కూడా యాగం జరిగింది. యాగం పూర్తి అయిపోయిన రోజున అందరికీ మిక్కిలి ఆశ్చర్యం కలిగేటట్లు ఎన్నో బంగారు రాసులను ఎందరో బ్రాహ్మణులకు భక్తితో, వేడుకతో, వినయంతో మిక్కిలి ప్రశంసతో దక్షిణగా ఇచ్చాడు. తేటగీతి. హిమాలయాలలో యాగం పూర్తి చేసినవాడై ఆ మరుత్తుడు అంతటితో ఆగకుండా బంగారుతో చేసిన గొప్పదైన యజ్ఞవాటికను, అందులోని సర్వభాగాలను, కుండలు, సృక్కులు మొదలైన పరికరాలను కూడా వదలకుండా అన్ని పదార్థాలను బ్రాహ్మణ సమూహాన్ని పిలిచి దానంగా ఇచ్చివేశాడు. వచనము. సంవర్తుడి చేత అనుమతింపబడినవాడై తన నగరానికి మరుత్తుడు చేరుకుని లోకంలో పుణ్యకార్యాల పట్ల తాత్పర్యం కలిగే విధంగా ధర్మంగా పరిపాలన చేశాడు. ఆ బ్రాహ్మణులు కూడా తాము మోయగలిగినంత బంగారును ఇళ్లకు తెచ్చుకుని తక్కిన దానిని అక్కడే ఒకచోట నిధిగా దాచిపెట్టి, దీనిని తరువాతి కాలంలో ఎవరు కనుగొంటారో వారిదే ఈ నిధి అని అందరూ ఒక మాటగా అన్నారు. ఆ మహాకాంచనరాశిని తీసుకునివచ్చి యథేష్టంగా వాడి అశ్వమేధయాగం చేసి దేవతలను సంతోషింపజేయుము అని వ్యాసమహర్షి చెప్పిన మాటలను వినికూడా బంధువుల మృతివలన పుట్టిన శోకంలో మరలా మునిగిపోయి తెలివి పొందని స్థితిలో ఉన్న ధర్మరాజు పొగక్రమ్మిన నిప్పువలె కనిపించాడు. అట్లాంటి ధర్మరాజుతో కృష్ణుడు ఇట్లా అన్నాడు. తేటగీతి. ఓ రాజా! వంకర ఆలోచనలు మృత్యువుకు దారితీస్తాయి. బ్రహ్మపదానికి దారి ఎప్పుడు రుజువుగా, నేరుగా ఉంటుంది. ఇది నిజం. అట్లాంటప్పుడు తారుమారైన ఆలోచనలతో ఏడుస్తూ కూర్చోవటం ఎందుకు? కందము. ఓ ధర్మరాజా! నీవు నిర్మలంగా ఏ పని చేయవు, కనీసం దుఃఖాన్ని మాపుకోలేకపోయావు. నీ వివేకమంతా ఏమైంది? ఇది ఏమిటి? వచనము. నీవు దుఃఖం నిర్మూలనం చేసుకోలేకపోతున్నావు. కారణం, నీకు లోపలి శత్రువులున్నారని తెలియదు కదా. దీనికి సంబంధించిన ఒక కథ ఉన్నది, చెప్పుతాను. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము, అశ్వమేధ పర్వము, ప్రథమాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము